నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి కంపు కొడుతుంది. రాష్ట్రంలో మూడవ అతిపెద్ద కార్పొరేషన్ అయిన నిజామాబాద్ పరిపాలనా విభాగాన్ని ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. బదిలీపై వెళ్లిన ఉద్యోగుల స్థానాల్లో కొత్త వారిని నియమించకపోవడంతో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ హవా నడుస్తుంది. దీంతో ప్రజలు ఏ పని చేయించుకోవాలన్నా ఆమ్యమ్యాలు ముట్ట చెప్పాల్సి వస్తుంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతి రాజ్యమేలుతోంది. చేతులు తడపనిదే చిన్న పని కూడా కావటం లేదు. మున్సిపాలిటీలో ప్రధాన పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. బదిలీపై వెళ్లిన వారి స్థానంలో నూతన ఆఫీసర్లను నియమించడంలో ప్రభుత్వం విఫలమైంది. కాంగ్రెస్ సర్కారు ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా ఇంకా మున్సిపాలిటీలో పరిపాలన మీద పట్టు రావటం లేదు. దీంతో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆడింది ఆట, పాడింది పాటగా నడుస్తుంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అంతా కలిసి 1300 మంది విధులు నిర్వహిస్తున్నారు. కీలకమైన పోస్టులన్నీ ఖాళీగా ఉండటం, ఆయా విభాగాలకు అధిపతులు లేకపోవడంతో అన్ని వ్యవహారాలను అవుట్ సోర్సింగ్ సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. నగరపాలక సంస్థ ప్రధాన విభాగాల్లో ఖాళీలు అభివృద్ధికి ఆటంకాలుగా మారుతున్నాయి. మున్సిపల్ కమిషనర్ తర్వాత మిగతా ప్రధాన పోస్టులు, విభాగాలకు అధిపతులు లేకపోవడంతో పురపాలన సాగటం లేదు. డిప్యూటీ కమిషనర్, అడిషనల్ కమిషనర్, వైద్యాధికారి, డిప్యూటీ సిటీ ప్లానర్, డిప్యూటీ ఈఈ వంటివి ప్రధానమైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్, జిల్లా చీఫ్ ప్లానర్ శ్యామ్ కుమార్ పదవి విరమణ పొందారు. ఎంహెచ్ఓ పోస్టు 2 ఏళ్లుగా ఖాళీగా ఉంటుంది. టౌన్ ప్లానింగ్ డీసీపీ, ఏసీపీ, టీపీఓ1, టీపీఎస్3, టీపీబీఓ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అటు రెవెన్యూ విభాగంలోని పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఆధారపడడంతో పైసలు లేనిదే ఏ ఫైలు కదలలేని పరిస్థితి ఏర్పడింది. 18 నెలలు గడిచినా హెల్త్ ఆఫీసర్ను నియమించకపోవడంతో హోటళ్లలో కల్తీ ఆహారం, అపరిశుభ్రతపై దృష్టి సారించడం లేదు. శానిటరీ ఇన్స్పెక్టర్లు 4 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే. 2 పర్మనెంట్ ఉద్యోగుల్లో ఒకరిని డంపింగ్ యార్డ్, ఒకరిని కుక్కల నియంత్రణ విభాగానికి కేటాయించారు. మరోవైపు టౌన్ ప్లానింగ్ విభాగంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముడుపులు ముట్టనిదే పనులు కావడం లేదు. కేవలం 2 టీపీఎస్లు మాత్రమే ఉండటంతో పనులు కావడం లేదు. అధికారులు కేవలం ఫైళ్ల మీద సంతకాలకే పరిమితం కాగా మిగతా పనులన్నీ కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తుంటారు. ప్రతి ఫైలుకు ఇంత అని వసూలు చేస్తున్నారని జనం ఆరోపిస్తున్నారు. వివిధ విభాగాల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా చెలామణి అవుతున్న కొంతమంది హవా కొనసాగుతోంది. దీంతో జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని నిజామాబాద్ మున్సిపాలిటీలో అధికారులను నియమించాలని జనం డిమాండ్ చేస్తున్నారు.